తన్ని నా కడుపులో మోస్తుంది, తిట్టిన మనసులో దాచుకుంటుంది, మనల్ని కళ్ళలో పెట్టుకుంటుంది, మన కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకంటే అమ్మ కాబట్టి. నవ్వితే మనిషి అందం కనబడుతుంది, నవ్విస్తే ఆనందం ఏమిటో తెలుస్తుంది, నవ్వుతూ నవ్విస్తే జీవితం నందనవనంలా సాగిపోతుంది. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనిషి పోతే వచ్చే అవకాశం లేదు. అందుకే మనిషి ఉన్నప్పుడే ప్రేమించండి, ప్రేమలాగా పలకరించండి. సింహం మౌనంగా ఉందని వేటాడడం మర్చిపోయింది అనుకోకు. సమయం వస్తే గర్జనతో పాటు ప్రాణం కూడా తీస్తుంది. సంపద ఒక్క దెబ్బతో పోతుంది, అందం ఒక్క వ్యాధితో పోతుంది, గౌరవం ఒక్క తప్పుతో పోతుంది, ప్రాణం కూడా ఒక్క క్షణంలో పోతుంది. మరి దేనిని చూసి గర్వపడుతున్నావు ఓ మనిషి? చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. జీవితం చదరంగం, రెండు ఒకటి. రెండిట్లో ఎత్తుపై ఎత్తు వేస్తేనే ఇక్కడ రాజులా బ్రతకగలం. కాలం నేర్పే పాఠం, కష్టం ఇచ్చే అనుభవం, మోసం నేర్పే జాగ్రత్త, ఈ మూడే మనిషిని పరిపూర్ణంగా మారుస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడి చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నన్ను, నా బలాన్ని తక్కువ అంచనా వేయకు. చూస్తూ ఉండు, ఒకరోజు నీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా నా గెలుపు శబ్దం వినిపిస్తుంది. ఎవరి ముందు తల వంచకు. నువ్వు గెలిచాక విమర్శించిన ప్రతి ఒక్కడికి తెలియాలి నీతో పెట్టుకుంటే ప్రమాదమని. నా మంచితనాన్ని పిరికితనంగా భావిస్తే నాలో ఇంకో యాంగిల్ దాగి ఉంది. దాన్ని బయటకు తీస్తే భరించడం నీ వల్ల కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు. మన పెద్దల సంపాదన మనకి కలిసొస్తే భోగం, మన సంపాదన మనకి ఉపయోగపడితే యోగం, మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే రోగం. వయసు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి, కానీ ఎదుటి వారిని చులకనగా చేసి మాట్లాడే రోగం పెరగకూడదు. తలదించుకున్న ప్రతివాడు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. ఇది నా లైఫ్. ఒకడికి భయపడి బతకను, ఒకడిని తక్కువ చేసి మాట్లాడను. నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేను ఉండను. మరణాన్ని అయినా ఎదిరిస్తాను, కానీ నాకు విలువ లేని చోట మాత్రం ఉండను.